దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరందరూ బాగుండాలమ్మా, మీరందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. మా కొరకు, మా సంఘం కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ కొరకు మా సంఘం ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఖచ్చితంగా వాటి కొరకు మేము ప్రార్థన చేస్తాము. ప్రతి ఉదయం కూడా దేవుని వాక్యం వింటూ ఎంతో మనకి మేలు, దీవెన, ఆశీర్వాదం. ఈరోజు కూడా ఒక చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో నుండి మార్కు సువార్త 7వ అధ్యాయంలో కొన్ని వచనాలు అక్కడ ఒక మాట రాయబడి ఉండిద్ది. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంచర్యములను గైకొనుచున్నారు. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దేవుడు కొన్ని ఆజ్ఞలు మనుషులకు పెట్టాడండి. ఈ ఆజ్ఞలను పెట్టినప్పుడు ఈ ఆజ్ఞల ప్రకారంగా చేసిన వారిని దేవుడు ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాట అంటాడు, మీరు దివిటీలు పట్టుకొని సిద్ధంగా ఉండండి. మీరు దివిటీలు పట్టుకున్నప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను నాతో పాటు అన్నాడు దేవుడు. వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే దివిటీలు ఆరిపోయినా నిర్లక్ష్యంగా ఉన్నారు. కొంతమంది దివిటీలు ఆరిపోకుండా కాపాడుకున్నారు. ఆజ్ఞను పాటించారు కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. దేవుడు చెబుతాడు, ఆ కాయ పండు తినొద్దని ఆదాముతో చెప్పాడు. కానీ ఆ కాయ పండు తిన్నారు, ఆజ్ఞ అతిక్రమించారు వాళ్ళు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం చేశాడు. కానీ యెహోషువ, కాలేబు దేవుని ఆజ్ఞని పాటించారు కనుకనే వారు కానాను దేశంలోకి ప్రవేశించారు. నీ కుటుంబంలో కూడా నువ్వు దేవుని మాట వినగలిగితే దేవుడు నిన్ను కూడా ఆయన అన్ని విషయాలు కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మాట, ఇంతకాలం మనుషుల మాట మనం విన్నాం కదా, ఇప్పుడు దేవుని మాట వినగలిగితే దేవుడు మనల్ని ఆయన ఆజ్ఞ ప్రకారంగా చేసిన వారిని దీవిస్తాడండి. ఆయన ఆజ్ఞ ప్రకారంగా చేసిన వారిని స్వస్థతపరుస్తాడండి. ఆయన అంటాడు, నువ్వు కోనేటిలోకి వెళ్ళి నువ్వు నీళ్లు పెట్టి కోనేటి నీరు కళ్ళు కడుక్కోమన్నప్పుడు ఆ యొక్క గుడ్డివాడు వెళ్ళి యేసు ప్రభు ఆజ్ఞ ప్రకారంగా చేశాడు కనుక వాడి కళ్ళు తెరవబడ్డాయి. దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను పాటించాలి. ఆయన మనకు చెప్పిన ప్రతి పని మనం చేయగలిగితే మన కుటుంబంలో ఎటువంటి శోధనలు ఉండవండి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దేవుడు అన్నీ తీసివేస్తాడు. మన కుటుంబానికి శాంతి, సమాధానం అనుగ్రహిస్తాడు. ఆయన ఆజ్ఞలను మనం పాటిద్దాము, ఆయన ప్రకారంగా మనం కొనసాగిద్దాం, మనం దీవించబడదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీ వందనాలు. ఈరోజు నాయనా ఉదయకాలంలో ఎవరైతే వాక్యం వింటున్నారో, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాలను దీవించండి. నీ ఆజ్ఞని పాటించి నీ కొరకు ముందుకెళ్ళే కృపను దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.